ఇక కర్కాటక రాశి వారి యొక్క ఫలితాలు అయితే ఈ వారం అంతా కూడా మీకు ముఖ్యంగా అనేక రకాల మార్పులు కనపడుతూ ఉన్నాయి. ముఖ్యంగా ఆర్థికపరమైన మార్పులు ఎక్కువ కనపడుతున్నాయి. ఇష్టమైన వస్తువులు కొనుగోలు చేయడము, రుణాలు తీర్చడము, సంపాదన పెరగడము, సమయానికి అవసరానికి డబ్బులు చేతికి అందడము, మొండి బకాయిలు వసూలు అవ్వడంతో పాటుగా విలువైన ఆస్తులు, స్థిరాస్తులు కొనుగోలు చేసే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. తల్లిదండ్రుల నుంచి రావాల్సిన ఆస్తులు సంక్రమించడంతో పాటుగా విద్యార్థులకు పోటీ పరీక్షలు విజయం కనపడుతోంది. నూతన వస్త్రాలు కొనుగోలు చేయడము, ఆభరణాలు కొనుగోలు చేయడము, యంత్ర పరికరాలు కొనుగోలు చేయడము, ఆన్లైన్ షాపింగ్లు చేయడంతో పాటుగా ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్, ఇష్టమైన వస్తువులు కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి. అనేక కొత్త విషయాలు తెలుసుకోవాలన్న తపన మీలో బ్రహ్మాండంగా పెరుగుతుంది. మీలో నీతి, నిజాయితీ, నిబద్ధత బాగా పెరుగుతాయని చెప్పచ్చు. అలాగే బాగా కష్టపడాలన్న తపన పెరుగుతుంది. అలాగే మీరు అనుకున్న కోరికలు నెరవేర్చుకోవడానికి బాగా తపన పడతారు. అలాగే ఏదైనా కొత్త ప్రాజెక్టులు ప్రారంభం చేసినా, వ్యాపారాలు ప్రారంభం చేసినా, కొత్తగా ఏదైనా నిర్ణయాలు తీసుకున్నా, పెట్టుబడులు పెట్టినా మీకు ఈ వారం చాలా అనుకూలంగానూ లాభంగానూ కనపడుతుంది. అలాగే ఉద్యోగ ప్రయత్నాలు, వివాహ ప్రయత్నాలు, సంతాన ప్రయత్నాలలో కూడా అనుకూలమైన వాతావరణం ఎక్కువగా కనపడుతుంది ఈ వారం. అలాగే ఆరోగ్యం పట్ల కూడా అనుకూలం ఉంది. కాస్త మీలో శక్తి, ఉత్సాహం బాగా పెరుగుతాయి. వ్యాయామాలు చేయాలన్న తపన, ఆహారపు మార్పులు, శారీరకపరమైనటువంటి రుగ్మతలు తగ్గించుకోవడము, దీర్ఘకాలిక రోగాలు తగ్గడానికి చేసే ప్రయత్నాలు ఇవన్నీ మీకు బాగా ఫలిస్తాయి. అయితే ఎటువంటి వివాదాలున్నా, కోపతాపాలున్నా, వ్యవస్థలున్నా కూడా కూర్చుని మాట్లాడుకుంటే కనుక పెద్ద మనుషుల ద్వారా పరిష్కారం చేసుకున్నా, లేదా ఒకళ్ళనొకళ్ళు కూర్చొని మాట్లాడుకున్నట్లయితే కనుక ఎటువంటి సమస్యలున్నా అన్నదమ్ములతోటి కానీ, అక్క చెల్లెలతోటి కానీ, లేదా భార్యాభర్తల మధ్య, స్నేహితుల మధ్య, వ్యాపారాల్లోనూ, ఉద్యోగాల్లో ఎక్కడైనా సరే ఎటువంటి సమస్య ఉన్నా మీకు సమస్య పోతుంది ఈ వారం. కాబట్టి కూర్చుని మాట్లాడుకునే ప్రయత్నం చేయండి. అలాగే ధైర్యంగా ఉంటారు, తెలివిగా వ్యవహరిస్తారు. అయితే కొన్ని ఆవేశపూరిత నిర్ణయాల వల్ల మాత్రం ఇరుక్కుంటారు. కాబట్టి నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఆవేశంగా నిర్ణయాలు తీసుకోకండి. ఇక ఎన్ఆర్ఐలు ఏంటంటే ఇతర దేశాల్లో ఉండే భారతీయులందరికీ కూడా ఆర్థిక పరంగా ఉన్నతమైన అవకాశాలు వస్తాయి. అలాగే గతంతో పోల్చుకున్నట్లయితే డబ్బులు నిలబడతాయి. అలాగే